ఫైనాన్స్ మినిస్టర్ సార్ వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్, మిగతా వాళ్ళకి నడవదు. అధ్యక్ష నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష, మనందరం కూడా గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. ఆ రోజు 2014లో రాష్ట్రంలో భూముల విలువ ఎంత అధ్యక్ష, ఈ రోజు ఎంత అధ్యక్ష? మీ వికారాబాద్లో, నవాపేటలో, మోమిన్పేటలో, అక్కడ మర్పల్లిలో, దరూరులో ఎంత ఉండే సార్, ఈ రోజు ఎంత అయింది? పెరగలేదా సార్? రాష్ట్రం సంపద పెరగలేదా? పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్. అధ్యక్ష నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం, డబ్బులు తెచ్చి పెట్టుబడి భవిష్యత్ మీద పెట్టినాం. ఒక ఇరిగేషన్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం సార్? ఒక 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా 9.5 ఏళ్లలో యాడ్ చేసినాం. కాళేశ్వరం కానీ, ఎంఎంఆర్ కానీ, గౌరవెల్లి కానీ, కేఎల్ఐ కానీ, చెప్తా కాళేశ్వరం గురించి కూడా చెప్తా, తొందరపడకు, చెప్తా నెట్టంపాడు కానీ, భీమా కానీ, తుమ్మిళ్ళ కానీ, భక్తరామదాస్ కానీ, చెనాకా కొరాటా కానీ ఇవన్నీ జరగలేదు అధ్యక్ష. బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం. మరి నీటి సామర్థ్యం పెరిగింది, 8.65 టీఎంసీల సామర్థ్యం పెరిగింది. కొత్తగా స్థిరీకరించబడ్డ ఆయకట్టు 21 లక్షల ఎకరాలు. అదేవిధంగా నంబర్ 1 స్టేట్ అయింది అధ్యక్ష. ఒకనాడు రొయ్యలు చేపలు అంటే ఆంధ్ర గురించి చెప్పేది, కానీ ఈరోజు మత్స్య సంపద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్ ఇస్ తెలంగాణ. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ ఉంది. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా 5,464 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంపద పెరిగిందని నేను అంటున్నా. ఎట్లా పెరిగింది అధ్యక్ష? నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే 2013-14లో అన్ని రకాల పంటల దిగుబడి అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో, ఆనాడు మన రాష్ట్రం ఏర్పడినాడు అన్ని రకాల పంటలు, వరి మాత్రమే కాకుండా అన్ని కలిపితే 1,07,49,000 టన్నులు అన్ని రకాల పంటల దిగుబడి. అదే 2023-22 సంవత్సరానికి వస్తే 1,07,49,000 టన్నుల నుంచి 4,65,24,336 టన్నులకు, అంటే దాదాపు 355% పెరిగింది అధ్యక్ష. వ్యవసాయ విస్తీర్ణం పెరగడం వల్ల, సాగునీటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టడం వల్ల, రైతు మీద పెట్టుబడి పెట్టడం వల్ల. ఒక వరి ధాన్యం తీసుకుంటే అధ్యక్ష 2014లో మన రాష్ట్రం ఉత్పత్తి చేసింది 68 లక్షల టన్నులు. 2023 నాటికి 2,70,00,000 టన్నులు ఉత్పత్తి చేసి భారతదేశంలో పంజాబ్ని, హర్యానాని కూడా దాటిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? మొన్న నేను డీలిమిటేషన్ మీటింగ్ పోయాను చెన్నైలో, స్టాలిన్ గారు పిలిస్తే. ఆ మీటింగ్లో పంజాబ్ సీఎం గారు మాట్లాడుతూ మరి మేము దాటిపోయినాము, వరి ధాన్యంలో మేము నంబర్ 1 అన్నారు. నేను చెప్పినాను మీరు కాదు సార్, మేము దాటిపోయాము. 2022లోనే తెలంగాణ పంజాబ్ను, హర్యానాను కూడా తలదన్ని నంబర్ 1 స్థానానికి వచ్చిందని చెప్పి గర్వంగా అక్కడ చెప్పే అవకాశం నాకు వచ్చింది. అంటే ఒక తెలంగాణ బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష. సాగు విస్తీర్ణం అధ్యక్ష 2014లో 1,31,00,000 ఎకరాలు, ఈ రోజు 2,20,00,000 ఎకరాలు. రైతు సంక్షేమం గురించి చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. డైరెక్ట్ గా ఒక రైతు బంధు కిందనే 73,000 కోట్లు, రుణమాఫీ కింద 29,000 కోట్లు, రైతు బీమా కింద 6,500 కోట్లు, ఇతర సంక్షేమ పథకాల కింద 11,400 కోట్లు. ఒక్క విద్యుత్ సబ్సిడీ 9.5 ఏళ్లు, కరెంటుకు 24 గంటల కరెంటు ఇచ్చినప్పుడు దానికి ఇచ్చిన సబ్సిడీ అధ్యక్ష 61,000 కోట్లు. మొత్తం రైతుకు, వ్యవసాయానికి మాత్రమే పెట్టిన పెట్టుబడి 1,84,522 కోట్లు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అధ్యక్ష అంటే, దీన్ని అప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే, దీనివల్ల ఉత్పత్తి అయిన సంపదను చూడకపోతే, దీనివల్ల ఆగిన ఆత్మహత్యలను చూడకపోతే, దీనివల్ల మరి బతికిన రైతు కుటుంబాలను చూడకపోతే, పెరిగిన భూముల విలువను చూడకపోతే అది తప్పవుతుంది. ఒక్క విద్యుత్ సంస్థల అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు ఎనర్జీ మినిస్టర్గా ఉన్నారు, ఒక్క విద్యుత్ సంస్థలు ఆనాడు మాకు అప్పచెప్పిన నాడు 2014లో అధ్యక్ష 44,431 కోట్ల ఆస్తులు విద్యుత్ సంస్థలవి, 20,000 కోట్ల అప్పులు. మేము దిగిపోయిన నాడు 2023లో ఆస్తులు 1,37,571 కోట్లు, అప్పులు 81,000 కోట్లు. మరి అధ్యక్ష అప్పుల గురించి చెప్పేవాళ్ళు సంపద గురించి కూడా చెప్పాలి కదా అధ్యక్ష? అదే మేము అడిగేది. ఆ అప్పులతోని రూపాయి పెట్టుబడి పెట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ మన రాష్ట్రం పెరిగింది అధ్యక్ష. 2014లో ఆనాడు ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్ కెపాసిటీ సార్ 7,700 మెగావాట్లు. కానీ ఈ రోజు అధ్యక్ష మొన్న మీరు పెట్టిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే 26,000 మెగావాట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా ఇంత ఇన్స్టాల్ కెపాసిటీని పెంచిన రాష్ట్రం లేదు అధ్యక్ష. ఎన్నో ఇంటాంజిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పినట్టు ఫ్లోరైడ్ నిర్మూలన కానీ, ఆగిన రైతుల ఆత్మహత్యలు కానీ ఎట్లా వెలగడతాం అధ్యక్ష? వాటికి సేవ్ చేసిన ప్రాణాలు కానీ, కరెంటు షాక్లతో ఇవన్నిటికీ కూడా మనం ఈరోజు వెలగట్టడానికి వీల్లేదు అధ్యక్ష. ఒకనాడు ఉండేది హెడ్లైన్స్, మంచం పట్టిన మన్యం, విష జ్వరాలు ఏజెన్సీలో అని. మరి ఇవాళ మిషన్ భగీరథతో, హెల్త్ ఇనిషియేటివ్స్తో వాటిని ఆపగలిగినాం. ఆ ప్రాణాలకు ఎట్లా విలువ కడతాం అధ్యక్ష? అందుకే అంటున్నా అధ్యక్ష, నేను
ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. మీరు మోపిన దివాలా దివాలా అనే మాటలకు ఆధారాలు లేవు. మేము చెప్తున్న మాటికి ఇవాళ ఆధార సహితంగా రిపోర్ట్లతో సహా నేను డిప్యూటీ సీఎం గారికి నేను పంపిస్తాను. ఆర్బీఐ గణాంకాలు, నీతి ఆయోగ్ నివేదికలు, ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్ట్లు, ఎకనామిక్ సర్వేలు, ఎఫ్సిఐ రిపోర్ట్స్, అదేవిధంగా తెలంగాణ అట్లస్, ఆర్థిక సామాజిక అవుట్లుక్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ గ్లాన్స్ 2024 ఇవన్నిట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ మీకు కనబడతాయి. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతా ఉన్న డిప్యూటీ సీఎం గారిని, గవర్నమెంట్ని. అధ్యక్ష సార్, వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా అప్పులున్నాయి, అంతకంటే ఎక్కువ రెట్టింపు పెంచడం చెప్తా ఉన్నారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయినాం. అధ్యక్ష, చాలా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులున్నాయి. అధ్యక్ష, 1,75,000 కోట్ల శాంక్షన్స్ ఇచ్చిపోయినారు. అధ్యక్ష, ఒకవేళ మీరు అంతా ఆర్థిక పరమైనటువంటి సమర్థతో ప్రభుత్వం నడిపి ఉంటే ఇవన్నీ సర్పంచులకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. అందరూ మీ దగ్గర మనిషికి ఒక పాయింట్. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తాను అన్నతోటి 2005లో మార్కెట్ చైర్మన్ అయ్యేదాకా వెనుకబడ్డ కరీంనగర్ అంటే మార్మూల ప్రభుత్వ స్కూల్లో చదువుకొని పైసకు పైసా మిత్తి అంటే రూపాయికి రూపాయి కుడితే ఆ లెక్క కూడా తెలియకపోతుంది. కాబట్టి ఆర్థికంగా ఇవాళ మీరు చెప్తున్న లెక్కలకు సంబంధించి చాలా మందికి ఆర్థికపరమైన అంశాల అటువంటి ఒక అవగాహన నాకే లేదనుకున్నప్పుడు ఇంకా వేరే జనరల్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కావచ్చు. కానీ నేనేం అడుగుతున్నాం అంటే, మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతరాతర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతూ ఉంది. కాబట్టి దయచేసి మనం అప్పులు తెచ్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధిలోకి వచ్చినామని అనుకుని సమర్థించుకుంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితికి సంబంధించి మనం ఎన్ని రకాల కార్యక్రమాలను ఎంత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో, ప్రభుత్వ సంపదను పెంచుకోవడానికి కొరకో, లేకపోతే ఇంకొక రకంగా ఉపయోగించుకున్నటువంటి అంశానికి సంబంధించో ఇవాళ మీరు జాగాలు వెళ్తానంటున్నారు. అధ్యక్ష, 2004లో నేను పోటీ చేసినప్పుడు మానకోట దగ్గర ఉన్న జాగా అమ్ముకుంటే 2,80,000 కింద. అధ్యక్ష, రాజశేఖర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటే ఇలా 4 కోట్లు అయిపోయింది. అధ్యక్ష, 2009 లోపలనే. సో ఆ విధంగా జాగాల రేట్లకు సంబంధించి పెరుగుదల అనేటువంటిది నిరంతర ప్రక్రియ లేదా అభివృద్ధి అనేది. ఒక్కటే మాట ఇలా తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ ఏర్పడ్డనాడు తెలంగాణకు సంబంధించి మనం 60,000+ అప్పుతో మనం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అదే మేనేజ్మెంట్ మీరు కొత్త పొయ్యి, కొత్త రాష్ట్రము, కొత్త కార్ఖానా అన్నీ ఉన్నా అప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక హైదరాబాద్ కేంద్రంగా అందరు మీరు కూడా ఉద్యమం, మేము అందరం ఉద్యమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తో కూడా రాష్ట్రం తేవడానికి సంబంధించి తెచ్చుకున్న తర్వాత వీఆర్ హ్యావింగ్ ఎ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ లైక్ ఆంధ్ర అమరావతి లాగా. మనం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కదా అధ్యక్ష. కాబట్టి మనకు సంబంధించిన విషయాల మనకు పొయ్యి, గంటె, వంట కింద తెచ్చుకునే అవసరం లేకుండే సరి విధంగా రెడీగా సెక్రటరీ చేయాలి. మీరు మాకు కట్టించిన సెక్రటరీతో మీరు చెప్తున్నటువంటి అదేం కార్లు అన్న ల్యాండ్ క్రూజర్ కార్లు ఇవన్నీ తిరుగుతుండొచ్చు. కానీ నేనేమంటున్నా, ఆనాడు కూడా ఇట్లనే ప్రభుత్వం సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది కదా. ఆ రోజు సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన రాష్ట్రానికి అనేక రకాలుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 10 ఏళ్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆర్థిక మంత్రి గారు జవాబులు చెప్తారు. కానీ జరుగుతున్నటువంటి సంబంధించిన విషయం లోపల మనం ఎంతసేపు రిపోర్ట్స్ను లేకపోతే ఇతరత్ర కోటింగ్ చేసుకునే కంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ఒకసారి క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. మనిషి సగటు రేట్లు నిన్ననే అరిగి చెప్తా ఉండే 2,12,000 అప్పు జరిగామని. ఈ విధంగా అప్పులకు సంబంధించి వేరే రాష్ట్రాలతో పోల్చుకొని మనం చాలా తక్కువ అని చెప్తున్నారు. ఇవన్నీ పెద్ద లెక్క, మన ఊళ్ళలో చెప్పినటువంటి లెక్క కాకుండా దయచేసి తెలంగాణ 10 సంవత్సరాల నుంచి ఇంకా భవిష్యత్తుకు సంబంధించి మీరు అంటారు విమర్శించుకోవద్దు మన రాష్ట్రాన్ని. కేంద్రం నుంచి అందరికీ నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ దిశలో మన కార్యక్రమం కొనసాగాలని గౌరవ మాజీ మంత్రి గారికి, యువ శాసనసభ్యుడికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. స్పీకర్ సార్, నేను చెప్పింది, వారు చెప్పింది, ఎవరు చెప్పింది అయినా కూడా అధ్యక్ష అల్టిమేట్గా అవన్నీ కూడా రిపోర్ట్స్ అధ్యక్ష. నేనేమి నా సొంత కవిత్వం కాదు. సరే, ఐ టేక్ హిస్ పాయింట్ ఇన్ ద రైట్ స్పిరిట్ సార్. తప్పకుండా వారు అన్నట్టుగా మరి జీతాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష. అప్పటిదాకా జీతాలు మంచిగానే వచ్చినాయి. 2019 కరోనా వచ్చినాక మేమేమనుకున్నాం అధ్యక్ష, పేదల సంక్షేమం ఆగొద్దు, ఎమ్మెల్యేల జీతాలు ఆగినా పర్వాలేదు, ఎమ్మెల్సీల జీతాలు ఆగినా పర్వాలేదు, మంత్రుల జీతాలు ఆగినా పర్వాలేదు, కానీ రైతులకు రైతు బంధు ఆగద్దు, పేదలకు పెన్షన్లు ఆగద్దు, పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఆగద్దు అట్లా అనుకున్నాం. అందుకే ఉద్యోగుల జీతాలు కూడా కొద్దిగా ఆలస్యంగా ఇవ్వచ్చు. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ ఉద్యోగులందరికీ జీతాలు పడుతున్నాయి ఫస్ట్కు. ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా? ఇవాళ నేను చూపెడతాను అధ్యక్ష, నాకు మొత్తం పేపర్ కటింగ్లు ఉన్నాయి, మొత్తం మంత్రి గారికి పంపుతాను. ఇవాళ మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
8 నెలలుగా జీతాలు లేని వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష, రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాస్తవాలు వారికి కూడా తెలుసు అధ్యక్ష. చెబితే అధ్యక్ష ఇంకా చాలా ఉంది, నేను విమర్శ చేయట్లేదు. అనవసరంగా వారు విమర్శ చేయదలుచుకుంటే నేను కూడా చేయొచ్చు అధ్యక్ష. నేను చెప్పేది వారికి ఒకటే, కరోనా అనేది మొత్తం దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపిన ఒక మహమ్మారి, దానికి ఎవరు కూడా అతీతులు కారు. సరే, మంత్రి గారికి నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, ఆనాడు 2014లో అధ్యక్ష మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు 4.5 లక్షల కోట్లు మన జిఎస్డి. ఈరోజు ఎంత అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మేము దిగిపోయే నాడు 14.5 లక్షల కోట్లు. సంపద పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి? ఆనాడు అధ్యక్ష మరి మన తలసరి ఆదాయం రాష్ట్రానికి 1,12,162 రూపాయలు 2014లో. మరి 2023-24 నాటికి ఎంత పెరిగింది అధ్యక్ష? మీకు అప్పచెప్పినాడు 3,56,000తో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ. ఇది వాస్తవం కాదా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని, సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా అనడానికి నోరెట్లు వస్తుందండి? నాకు అర్థం కాదు. అదే మాదిరిగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలా, మిత్రులు కొంతమంది ఈజీగా చెప్తారు అధ్యక్ష, ఏం తెలంగాణ ఒక్కటే కాదు అన్ని పెరిగినాయి కదా అంటారు అధ్యక్ష. అన్ని పెరగలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తాను ఒక్క నిమిషంలో. కర్ణాటక అధ్యక్ష 2014లో పర్ క్యాపిటా 1,13,000, 2024లో 3 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష రాజస్థాన్ 70,000 2014లో, 2024లో 1,68,000. రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాబట్టి చెప్తా ఉన్నా. దేశం మొత్తం చూస్తే పెరిగింది 112% తలసరి ఆదాయం. రాజస్థాన్లో 140, కర్ణాటకలో 194, కానీ తెలంగాణలో 318%. ఇది మనకు గర్వకారణం కాదా అధ్యక్ష? అధ్యక్ష ఇవాళ దేశంలో నెంబర్ 1గా సిక్కిం, గోవా తర్వాత చిన్న రాష్ట్రాల తర్వాత తలసరి ఆదాయంలో మనం ఉంటే దానికి కూడా ఒప్పుకోకపోతే ఎట్లా? అదేవిధంగా అధ్యక్ష నేను మొన్న చెప్పాను, చెన్నైలో కూడా చెప్పాను డిలిమిటేషన్ మీటింగ్లో, 2.8% ఉన్న తెలంగాణ ఇవాళ భారతదేశంలో 5% జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తున్నది. వచ్చినాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన కాంట్రిబ్యూషన్ 4% టు ద నేషన్. టుడే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 5.1%. ఇది మన గర్వకారణం కాదా? మరి నిజంగానే మీరు అన్నట్టు దివాలా తీస్తే అది తగ్గుతుందా పెరుగుతుందా? అధ్యక్ష ఇంకొక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఒకటి కాదు అధ్యక్ష, రిపోర్ట్లు బోలెడు ఉన్నాయి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గింది, హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. నేను వాటికి జోలికి పోను అధ్యక్ష. మొన్న February 17, 2025 నాడు ఒక రిపోర్ట్ విడుదల చేశారు అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం. అందులో 10 సంవత్సరాల అచీవ్మెంట్స్ చూస్తే మరి ఎందుకో కానీ తెల్లారి వరకే డిలీట్ చేయించారు అధ్యక్ష. 10 సంవత్సరాల డెవలప్మెంట్ చూపెట్టినందుకు కొంతమంది ఉద్యోగుల మీద చర్య కూడా తీసుకున్నారని చెప్పి నేను విన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది. మీకు ఒక విషయం దయచేసి అందరు కూడా తెలుసుకోవాలి. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ 1948లో సర్ప్లస్ స్టేటే, 1956లో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే, 68లో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం, ఆ రోజు సర్ప్లస్ స్టేటే, 2001లో సర్ప్లస్ స్టేటే, 2014లో సర్ప్లస్ స్టేటే, 2025లో కూడా సర్ప్లస్ స్టేటే, మిగులు రాష్ట్రమే. నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష? సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేరు, అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ 4 కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, మిత్తీలు, అదేవిధంగా సబ్సిడీలు, ఈ 4 అధ్యక్ష. రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రిసీట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్. మీరు 2014లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది. మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు 2023లో 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు అప్పచెప్పినాం. ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు, ఏం పెట్టారు? ఇందులో 2,700 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని, పెద్దలు ముఖ్యమంత్రి గారిని, అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని. వాస్తవం ఏంది అధ్యక్ష? మరి అయితే మీరు బడ్జెట్లైనా తప్పు చెప్తున్నారు, లేదా బయటనైనా తప్పు చెప్తున్నారు. ఒక దిక్కేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు. సర్ప్లస్ అంటే ఏంటిది? జీతాలు గట్టంగా, మిత్తీలు గట్టంగా, పెన్షన్లు ఇయ్యంగా, సబ్సిడీలు ఇయ్యంగా మా దగ్గర 2,700 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్లో చెప్పినరు. మరి ఇంకో దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం, వీఆర్ నాట్ సర్ప్లస్ స్టేట్ అన్నట్టు, మనం ఏదో నిజంగా చిప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష. నేను మొత్తం సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్, సబ్జెక్ట్ మాట. టైం ఎట్లా డిసైడ్ చేసినామంటే కేటీఆర్ గారికి 30 మినిట్స్, మహేశ్వర్ రెడ్డి గారికి 15 మినిట్స్,
అక్బరుద్దీన్ ఓవైసీ గారికి 15 minutes, సిపిఐ సాంబశివరావు గారికి 5 minutes, శంకరయ్య గారికి 30 minutes. మీరు ఇప్పటికే 45 minutes మాట్లాడారు. దయచేసి మరొక 45 నిమిషాలు ఇవ్వండి, నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎందుకంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా తప్ప వేరే విమర్శ కూడా చేస్తలేను సార్. సార్ స్పీకర్ సార్, నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు సగటు ఆదాయం నెలకి 3,500 కోట్లు. మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు నెలకు సగటు ఆదాయం ఈరోజు 18,000 కోట్లు. మరి పెరిగిందా సార్, తగ్గిందా తెలంగాణ? అంటే అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మీరే బడ్జెట్లో ఒక మాట చెప్తారు, మీరే బయట ఇంకో మాట చెప్తారు. ఇక్కడనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటారు, బయటనేమో మరి మాకు అప్పులు కట్టేందుకు మిత్తిలు కట్టేందుకే పైసలు లేవు, అప్పులు తెస్తున్నామని చెప్తారు. ఇంకోది అధ్యక్ష మీరే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినారు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది సార్? మీరు అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్, ఈ 4 కలిపి కమిటెడ్ ఎక్స్పెండిచర్. రూపాయికి 47 పైసలు మాత్రమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మీరే చెప్పిన బుక్లో చూసుకోండి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. మరి రూపాయికి 47 పైసలు మాత్రమే దానికి పోతుంటే ఇంకా 53 పైసలు మీకున్నాయి కదా డెవలప్మెంట్. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పినారు 18,000 కోట్లలో 6,000 ఇటు కడుతున్నా, 6,000 అటు కడుతున్నా, నాకు మిగిలేదు 500 కోట్లు కూడా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడ అబద్ధం, ఇది ఎక్కడి పద్ధతి? అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష వాస్తవం ఏంది అంటే, భారతదేశంలోనే, ఇది నా మాట కాదు, రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాట, దేశంలోనే అత్యధిక ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రోజు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎట్లా అమలు చేస్తారు మీరు అని కొంతమంది అడిగితే, అటు బట్టి గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు చెప్పినారు, మా కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది, అవగాహన ఉంది, పేదలకు చేయాలనే సంకల్పం ఉంటే చాలు చేస్తామన్నారు. అధ్యక్ష చెయ్యండి, మీరు యూ షుడ్ సక్సీడ్ అని కోరుకుంటున్నాం మేము. అధ్యక్ష వాస్తవం ఏంది అంటే అధ్యక్ష, ఈరోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష? ఇట్లా అప్పులు 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 అని తెల్లారులేస్తే థాట్ పోలీసింగ్, ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు? మాకు తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష. ఎందుకు అంటే అధ్యక్ష, వీళ్ళు అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని అఫిడవిట్లు పెట్టి, బాండ్ పేపర్లు పెట్టి, మొత్తం కలిపి డిక్లరేషన్ల పేరిట 420 హామీలు ఇచ్చి, ఈరోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి, 420 ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి, అదేవిధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి, డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో పారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. థాట్ పోలీసింగ్ చేస్తున్నారు, తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు, కింది నుంచి మొదలు పెడితే పైదాకా. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష? కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ స్పీచ్ 15 నెలలు, ఇవాళ వీళ్ళు పెట్టిన రెండో బడ్జెట్ అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది. మరి రెండో బడ్జెట్ అంటే 40% మీరు ఇప్పటికే మీ విధానాలు ఏంది, మీ ప్రాధాన్యాలు ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు. మరి ఇందులో ఏముంది అధ్యక్ష? ఈ బడ్జెట్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, 500 రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష. ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు, గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, 15 నెలల ప్రయాణం మీద ఏమన్నా నిజాయితీగా ఆత్మవిమర్శ ఉంటుందేమో, సరి చేసుకుంటారేమో, కొత్త పథకం ఒక్కటన్నా పెడతారేమో అనుకున్నాం. కానీ 6 గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష, 6 గ్యారంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట. కానీ ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు, ఏది జరగలేదు అధ్యక్ష. 15 మాసాల్లో అధ్యక్ష శ్వేతపత్రాలు, దరఖాస్తులు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణలో పాపులర్గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష, డైలాగ్ ఇవ్వాలి, ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం.